సో మన రన్నింగ్ పార్ట్నర్ ట్రైల్ చేసేకి వెళ్తున్నాడు, వెళ్ళి వస్తాడు. మళ్ళీ పోయలేడు ఎందుకంటే హెల్మెట్ నాతోనే ఉంది గాయస్. అండ్ ఏ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు నేను బ్లాగ్ స్టార్ట్ చేసిండేది మా టెర్రస్ పైన అనమాట. ఈరోజు నేను నా డైలీ రన్నింగ్ పార్ట్నర్తో బైక్లో హొస్పేటకి వెళ్తున్నా. ఎందుకంటే నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ వాళ్ళన్నది జావా బండి ఉంది. సో అది కొద్దిగా ఏమో రిపేర్ అయ్యింటే, సో అందుకే మేము బైక్లో హొస్పేటకి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు నేను రెడీ అయ్యి కిందికి వెళ్తున్నా గాయస్. అండ్ ఇప్పుడు నేను ఫుల్ టీ షర్ట్ వేసుకొని రెడీ అయిపోయినా గాయస్. అండ్ ఇప్పుడు నేను నీళ్ళేం పోసుకోలేదు, ఎందుకంటే రోడ్లో పోతున్నాం కాబట్టి ఫుల్ డస్ట్ ఉంటుంది. సో దట్ ఫుల్ టీ షర్ట్ వేసుకొని రెడీ అయిపోయినా. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 9:45 అవుతుంది. అండ్ ఇక్కడ మా అమ్మ చపాతీ తిక్తుంది ఇప్పుడు నాష్టాకి. అండ్ ఇప్పుడు హ్యాక్ అయితే ఇంకా చపాతీ కాస్తుంది గాయస్. సో నేను నాష్టా వచ్చేసి 3 చపాతీలు అండ్ ఆలుగడ్డ కర్రీ తిన్నాను గాయస్. అండ్ ఇవాళ మా ఇంట్లో వచ్చేసి 3 నాష్టాలు చేసినారు, చపాతీ అండ్ దోశ అండ్ పూరి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:06 అయింది. నేను ఇంట్లోనే నాష్టా చేసిన. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ కూడా వాళ్ళ ఇంట్లోనే నాష్టా చేసుకొని మా ఇంటి దగ్గరకు వస్తున్నాడు. అండ్ మేము జల్దీ హొస్పేటకి వెళ్ళి రిపేర్ చేయించుకొని బండిని సాయంకాలం లోపల రిటర్న్ బ్యాక్ మనము బళ్ళారికి రావాలా. సో చలో, నా రన్నింగ్ పార్ట్నర్ మా ఇంటి దగ్గరకు వస్తున్నాడు గాయస్. అండ్ ఫైనలీ గాయస్, నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ వాళ్ళ అన్నది జావా బండి వేసుకొని వచ్చేసినాడు. అన్నా పెట్రోల్ ఎంత తెప్పించినావునా? పెట్రోల్ చలో గాయస్. అండ్ ఫైనలీ గాయస్, మేము జావా షోరూమ్కి వచ్చేసాం, నేను నా డైలీ రన్నింగ్ పార్ట్నర్. అండ్ ఇక్కడ చూడండి గాయస్, మా చేయిలంతా ఎంత గలీజ్ అయిపోయినాయి వచ్చేదావులో రోడ్లో అంతా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:42 అయింది గాయస్. మేము ఇక్కడ విఎన్సి గ్రౌండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అంతా August 15కి అంతా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు, మీరు చూసిండొచ్చు. అండ్ అలాగే January 26th కూడా ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు. ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేకి పునీత్ రాజ్ కుమార్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు ఇలాగే టైం పాస్ చేసేకి ఇదంతా తిరిగాక వచ్చినాం అనమాట. అండ్ ఇప్పుడు మనము పునీత్ రాజ్ కుమార్ సర్కిల్ దగ్గరకు వచ్చినాం గాయస్. ఇక్కడ చూడండి పునీత్ రాజ్ కుమార్ స్టాచ్యూ. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఫ్లాగ్ హాస్టింగ్ ఉంది గాయస్. ఇది మెయిన్ సర్కిల్ అనమాట. ఈ పక్కల ఇటు పోతే బస్ స్టాండ్ అండ్ ఇది కోర్ట్ అనమాట. అండ్ ఇది పునీత్ రాజ్ కుమార్ స్టాచ్యూ గాయస్. అండ్ లంచ్ చేసుకొని మళ్ళీ మేము షోరూమ్కి వచ్చినాం. ఇక్కడ చూడండి అన్ని కొత్త బండ్లు ఉన్నాయి ఇక్కడ షోరూంలో. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ వాళ్ళ అన్నది కూడా కొత్త బండి ఉంది, సేమ్ కలర్. అండ్ మన డైలీ రన్నింగ్ పార్ట్నర్ వాళ్ళ అన్నది లోపల షోరూంలో రిపేర్ చేస్తున్నారు చూడండి.
అండ్ ఫైనలీ గాయస్ ఇక్కడ మన జావా షోరూంలో అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బళ్ళారికి వెళ్ళేది ఒకటే లేటు. నేను ఇక్కడ లోపల వీడియోలు తీస్తుంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు లోపల వీడియో తీయొద్దన్నారు. సో అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేదు గాయస్. సో ఇప్పుడు మనము లేట్ చేయలేకున్నట్ల బళ్ళారికి పోయితే వెళ్ళాలి. సో మన రన్నింగ్ పార్ట్నర్ ట్రైల్ చేసేకి వెళ్తున్నాడు. వెళ్ళి వస్తాడు. బళ్ళారికి పోయలేడు ఎందుకంటే హెల్మెట్ నాతోనే ఉంది గాయస్. ట్రయల్ చేసుకొని వచ్చేసినాడు గాయస్ మన డైలీ రన్నింగ్ పార్ట్నర్. జల్దీ పదాం ఊరికి అంటున్నాడు. సో ఇప్పుడు నడిపేది మన డైలీ రన్నింగ్ పార్ట్నరే. పెట్రోల్ బంక్ ఎక్కడుందని చూడు అంటున్నాడు నన్ను. సో చూసి చలో గాయస్. బాయ్ 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 బాయ్. అండ్ ఫైనలీ గాయస్ నైట్ 8:10కి మేము బళ్ళారికి రీచ్ అయ్యాము. మా రన్నింగ్ పార్ట్నర్ ఇంటికి పోయేస్తున్నాడు గాయస్. ఓకే టాటా బాయ్ బాయ్. అండ్ గాయస్ నైట్ టైం వచ్చేసి 9:10 అయింది. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయినా ఇంటికి వచ్చి. అండ్ ఇప్పుడు నాది ట్రిప్ అంతా కంప్లీట్ అయ్యేసింది. అండ్ మీకు ఈ బ్లాగ్ ఇష్టమైతే ఒక లైక్ కొట్టి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే టాటా బాయ్ బాయ్.